హవామహల్ దగ్గర విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 3775 గజాల స్థలాన్ని ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏకపక్షంగా లీజుకి ఇవ్వడం జరిగింది. అక్షరా ఎంటర్ప్రైజెస్ అనే ఒక సంస్థకు సంవత్సరానికి 15,10,000 రూపాయలకు ఆ యొక్క లీజును ఇవ్వడం జరిగింది. బీచ్ రోడ్డు మీ అందరికీ తెలిసిందే, అక్కడ ఒక చదరపు గజం ఖరీదు ఎంతో. అలాంటిది అంత విలువైన భూమిని కారు చౌకగా ఈ ప్రభుత్వం ఇక్కడున్న ఎమ్మెల్యే సహకారంతో అక్షరా ఎంటర్ప్రైజెస్కి అప్పచెప్పడం జరిగింది. కనీసం వేలంపాటు కూడా వేయలేదు, టెండర్స్ను అసలు పిలవలేదు. ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా ఆ సంస్థకు దారాదత్తం చేయడం జరిగింది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ నియోజకవర్గం తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఆ ఉత్తర్వులను రద్దు చేసి ఆ యొక్క భూమిని తిరిగి వేలం వేసి వేలంలో ఎంత రేటు వస్తే అంత రేటుకి ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా ఈ దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ గారు అధ్యక్షులుగా ఒక టీడీపీ కార్యాలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ టీడీపీ కార్యాలయాన్ని మేము ప్రభుత్వం దగ్గర లీజుకి తీసుకున్నామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళేమో అది డిస్ప్యూట్లో ఉందని చెప్పి ప్రైవేట్ వ్యక్తులు చెప్తున్నారు. ప్రభుత్వమే దీనికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు జిల్లా కార్యాలయం అక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. మీరు కన్స్ట్రక్ట్ చేసిన కార్యాలయం ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా అని మీరే తేల్చాలి. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయితే మరి అక్కడ సుబ్బరాజ్ అనే వ్యక్తికి మీరు అక్కడ అపార్ట్మెంట్లు కన్స్ట్రక్ట్ చేయడానికి మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఒకవేళ అది ప్రైవేట్ భూమి అని మీరు అనుకుంటే అక్కడ మీరు ప్రభుత్వం నుంచి మీ యొక్క కార్యాలయం కట్టడానికి ఏ విధంగా లీజు తీసుకున్నారు? మీరు ఒక్క మాటకి సమాధానం చెప్పండి. మీ యొక్క తెలుగుదేశం జిల్లా కార్యాలయం ప్రభుత్వ భూమిలో ఉందా ప్రైవేట్ భూమిలో ఉందా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకా మొన్న ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందంటే విద్యార్థుల భవిష్యత్తుతో ఈ ప్రభుత్వం ఆడుకుంటుంది. ఎందుకంటే గ్రూప్ 2 పరీక్షలు మొన్న శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే ఇక్కడ విశాఖపట్నంలో గీతం కేంద్రంగా ఆ పరీక్ష నిర్వహించినప్పుడు అక్కడ సర్వర్లు పనిచేయక కంప్యూటర్లు పనిచేయక అక్కడ విద్యార్థులు అవస్థలు పడి పరీక్షలు రాయలేని సందర్భంలో ఆ మరుసటి రోజు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ గారు వచ్చి మేము మరలా ఈ పరీక్షని పెట్టట్లేదు ఎందుకంటే విద్యార్థులదే తప్పని చెప్పి ఆయన ధృవీకరించి వెళ్ళిపోవడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే మీరు ముందు గీతం కాలేజీ మీద ఒక దర్యాప్తు సంస్థను వేయండి, మీరు ఒక దర్యాప్తు చేయించండి. ఆ దర్యాప్తులో ఎందుకు అసలు కంప్యూటర్లు పనిచేయలేదు, అక్కడ ఎందుకు సర్వర్ డౌన్ అయిపోయిందని చెప్పి మీరు విచారణ చేయాల్సిందని చెప్పి మేము కోరుతున్నాం. అంతేగాని మీరు వెళ్ళేపాటికే కొంతమందికి కంప్యూటర్లు లేవని చెప్పి బయటకు వచ్చిన విద్యార్థులు గైర్హాజరీ కింద మేము పరిగణిస్తామని చెప్పారు. అదేవిధంగా వెళ్ళిన తర్వాత కొన్ని కంప్యూటర్లు ఒక అరగంట పనిచేసిన తర్వాత విద్యార్థులు బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళని మాల్ ప్రాక్టీస్ కింద పరిగణిస్తామన్నారు. అంటే మీరు చేసిన తప్పులకి విద్యార్థులను బలి చేస్తారా? గ్రూప్ 2 పరీక్షలు అంటే ఎంతో ప్రతిష్టాకరమైనవి, వారి భవిష్యత్తుతో మీరు ఆడుకుంటారా? ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ మరలా విశాఖపట్నం కేంద్రంగా పెట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. సుమారు నన్న కుర్చీలు కొన్ని వేసెత్తి కూర్చుంటారు. నన్ను కాస్త ఈరోజు ఇంచుమించు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరాలు కావస్తుంది. 3.5 సంవత్సరాల్లో ఇంచుమించు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చక ప్రజలను ఇబ్బంది పడుతూ ప్రజా సమస్యలు పట్టించుకోలేని పరిస్థితిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. కానీ ఈ నియోజకవర్గం చూస్తుంటే ఈ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అలాగే 29వ వార్డులో ఓ రైతు బజార్ ఉంది. ఆ రైతు బజార్ని తీసి రోడ్డు మీద పెట్టి ఓ పార్క్గా నియమించాడు. అది ఈరోజు ఆ పార్క్ పక్కనే ఉన్న రైతు బజార్తో ఉన్న ఇంచుమించు 600 గజాలు, సుమారు 600 గజాల్లో ఒక షెడ్ని నిర్మించి టీడీపీ 26వ అధ్యక్షుడైన వార్డు పేషెంట్ అయిన బొత్సారాము గారు ఆధ్వర్యంలో ఇది జరిగింది. ఆయన ఇది కబ్జా చేసి వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఇది జరిగి ఆయనకి అనుకూలంగా పలుకుతూ అది ఒత్తాసు పలుకుతూ ఆయన ఆ షెడ్ని వేసి ప్రభుత్వ భూములు వేయడానికి
గణేష్ కుమార్ అండదండలతో చేస్తున్నారు. కానీ జీవీఎంసీ అధికారులు వచ్చి చూసి వాళ్ళు కొలతలేసి చేయడానికి వెళ్తే వాళ్ళు కూడా ఒక అధికార దహంతో జీవీఎంసీ అధికారుల్ని ధిక్కరించి వాళ్ళు రానివ్వకుండా చేస్తున్నారు. కంపల్సరిగా ఆ 600 గజాలని ప్రభుత్వ భూమిని తక్షణమే అది ప్రభుత్వం చెందే విధంగా చెయ్యాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. కంపల్సరిగా జరిగినంత వరకు ఓ పోరాటం చేస్తాం. గవర్నమెంట్ భూములు గవర్నమెంట్కే స్వాధీనం చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీడియా సోదరులందరికీ కూడా తెలియపరుస్తున్నాం. అది ఒకవేళ మీ అందరూ చూడవలసిన విషయం ఉంది. మీడియా సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఆ ప్లేస్ నిజంగా ఆక్యుపై చేసి ఉందా లేదనేది ఒక భావంతో మీరు చూడవలసిన బాధ్యత మీ మీద కూడా ఉందని చెప్పేసి సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అలాగే 26వ వార్డులో ఉన్న ఒక ఇంచుమించు గణేష్ పాఠశాల పాత బస్ స్టాండ్ పక్కనే ఉన్న ఆనుకొని ఉన్న ఒక ఇంచుమించు 400 గజాలు సుమారు, దానిలో ఐరన్ వర్క్స్ డబ్బింగ్ చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం వాసుపల్లి గణేష్ కుమార్ కనసన్నిధిలో ఈయన జరుగుతుంది. దీనికి 26వ వార్డు బొత్సారాము గారు ఆధ్వర్యంలో ఇది ఉంది. కంపల్సరిగా దీన్ని తక్షణమే గతంలో ఎమ్మెల్యే కూడా దాన్ని కళ్యాణ మండపం తీర్చిదిద్దాలి, కళ్యాణ మండపం కట్టాలనే ప్లేస్లో గతంలో ద్రోణరాజు శ్రీనివాసు హామీ ఇచ్చారు. కానీ ఆ ప్రభుత్వంలో జరగలేదు. ఈ ప్రభుత్వంలోనే జరుగుతుందంటే అది కబ్జా చేసి ఆ భూమిని ఒక ఆయన 26వ వార్డు టీడీపీ అధ్యక్షుడికి ఇది కట్టబెట్టి అందులో డబ్బింగ్గా ఐరన్ వర్క్స్ అది చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వ భూమిని తక్షణమే వాళ్ళకి ప్రభుత్వంకి అందజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటివి 1 కాదు 2 కాదు, అంటే ఇంచుమించు 450 గజాలు, అంటే జనతా బజారు రామకృష్ణ ఏరియాలో ఉన్న జనతా బజార్ దగ్గర 450 గజాలు ప్రభుత్వ భూమి ఉంది. దాంట్లో కూడా ఒక ట్రక్కులు పెట్టి దీన్ని వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో కనుసన్నతలో ఆయనకి అనుకూలంగా ఉన్న తెలుగుదేశం చొక్కాలు వేసుకున్న ప్రతి ఒక్కరికి అంటగట్టే విధానం ఉంది. అది తక్షణమే దానికి ఫెన్సింగ్ చేసి ప్రభుత్వంని ప్రభుత్వంకి అందజేసే విధంగా ఉండాలని జీవీఎంసీ అధికారులకు కూడా హెచ్చరిస్తున్నాం ఈరోజు. లేదంటే దీన్ని తక్షణమే చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. పెద్ద ఎత్తున ధర్నాకి దిగి కంపల్సరిగా ప్రభుత్వ భూమిని అందజేసే విధంగా చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీడియా సోదరులందరికీ తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మళ్ళీ 15వ వార్డులో ఇంచుమించు 250 గజాలులో, అంటే జోన్ 2 జీవీఎంసీ ఆఫీస్ ఎదురుగా పక్కనే ఉన్న 250 గజాల్లో వాసుపల్లి గణేష్ కుమార్ అనే వ్యక్తి ఆయన స్థలంలో ఇంచుమించు 4 ఫ్లోర్లు 4 అంతస్తుల బిల్డింగ్ కట్టి దాన్ని జీవీఎంసీ అధికారులు వెళ్ళి ఆఫీసర్లు వెళ్ళి చూసి ఇది మంచి పద్ధతి కాదని చెప్పినా హెచ్చరించినా సరే వినకుండా వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి జీవీఎంసీ అధికారులందరినీ భయభ్రాంతులు చేసి నా ఇష్టాసారంగా చేసే విధానం ఇది చేస్తున్నారు. కానీ ఒక చిన్న ఇంచుమించు 100 గజాల్లో ఇల్లు కట్టుకుంటే జీవీఎంసీ అధికారులు వచ్చి దాన్ని కూలగొట్టే విధానం చేస్తున్నారు. ఇది అధికారం ఎమ్మెల్యేనే దహంతో అధికారంలో ఉన్నారని చెప్పేసి ఇది బిల్డింగ్ ఇరగొట్టడం లేదు. తక్షణమే ఈ బిల్డింగ్ని ఇరగొట్టి ప్రజలకి అందరికీ ఒకే న్యాయం, భారతదేశంలో కానీ విశాఖపట్నం జిల్లాలో ఈ సౌత్ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఒకే న్యాయం జరగాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. తక్షణమే జీవీఎంసీ అధికారులు ఆ బిల్డింగ్ని కూలదీసి న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా 29వ వార్డులో గతంలో సంవత్సరం కిందట అనూష అనే హత్య కేసు మేము పోలీస్ కమిషనర్కి వెళ్ళి, అయ్యా
సోరాడల్లాజ్ అనే వ్యక్తి, అనూస్ అనే వ్యక్తిని మర్డర్ చేసి చంపేశారు. ఇది తక్షణమే మీరు తీసుకోవాలి, యాక్షన్ తీసుకొని ఆయన అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్తే వాసుపల్లి గణేష్ కుమార్ దానికి అడ్డు తగిలి ఆయన కనుసన్నదుల్లో అది ఆ కేసుని మాఫీ చేశారు. కానీ ఈరోజు చూస్తుంటే ఆ భూపేశ్ నగరం, ఇంచుమించు అల్లిపురం ఆ ఏరియాలో చూస్తుంటే కాపురం చేసుకుంటున్న కుర్రాల్ని తీసుకెళ్ళి ఇజ్రాయెల్గా తయారు చేసే విధానం సోరాడల్లాజ్ జరుగుతుంది. కానీ ఇప్పుడు వెలుగులో తీసుకొచ్చి ప్రభుత్వం చూసి దాన్ని అలాంటి చర్యలు లేకుండా వాసుపల్లి గణేష్ కుమారే దీని అంతటికి ప్రోత్సాహం చేసి ఆ కనుసన్నదిలో జరుగుతుంది కనుక తక్షణమే ఇలాంటివి ఈ సిటీలో, ఈ సౌత్ నియోజకవర్గంలో జరగకుండా చూడవలసిన బాధ్యత ఇంచుమించు పోలీస్ కమిషనర్లకి ఉందని చెప్పేసి సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాం. కంపల్సరిగా తక్షణమే చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము పెద్ద ఎత్తున ధర్నాకు దిగి అది ఆపేంత వరకు పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరుస్తూ, అలాగే అంటే జీవీఎంసీ అంటే కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఎదురుగా ప్రభుత్వం అంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గర వెళ్తే ఇబ్బందులు అవుతుందని చెప్పేసి చుట్టూ భారీ గోడ కడుతున్నారు. ఆ భారీ గోడ కడుతుంటే ఏ నియోజకవర్గంలో చూసినా ఎక్కడా లేదు. ఇంచుమించు 2 సార్లు ఆయన కంప్లీట్ చేశాం. ఆయన ఆ రాతల్ని వైట్ పేరుతో వేస్తామన్నారు. తక్షణమే గణేష్ కుమారు తన ఏవైతే పసుపు రంగుతో రాసిన ఆ పేర్లని తన డబ్బులతో ఆ గోళ్ల మీద రాయించి కంపల్సరిగా చేయించవలసిన బాధ్యత వాసుపల్లి గణేష్ కుమార్కి ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరుస్తూ, అది చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అవి చెరిపేంత వరకు పోరాటం ఆగదని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. అలాగే ఇంచుమించు ఆయన గణేష్ కుమార్ గారు ఒక మత్స్యకారుడి కుటుంబంలో పుట్టి నేను మత్స్యకారుడని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉంది. ఏంటయ్యానంటే ఫిషింగ్ హార్బర్ ఆయన గెలిచిన 3 సంవత్సరాల తర్వాత చూస్తే ఎవరైనా మీడియా సోదరులు అక్కడికి వెళ్ళి ఏవైనా చూద్దామనుకుంటే అక్కడ చూస్తే దయానీయంగా ఉంది. ఆ చేపలు కొనుక్కునే మార్కెట్లోకి వెళ్తే అక్కడికి వచ్చిన ప్రతి ఒకరు కూడా సిటీలో ఫ్రెష్ చేపలు దొరుకుతాయి కదని అక్కడికి వెళ్తుంటే రొయ్యలు దొరుకుతాయి కదని ఆ ఫిషింగ్ హార్బర్ చిన్నది ఇప్పుడు గతంలో 300 బోట్లు కట్టారు. ఆ ఫిషింగ్ హార్బర్ 300 బోట్లకే సరిపోతుంది అనుకున్నారు. ఇప్పుడు ఇంచుమించు 600 బోట్లు అయ్యాయి. దాన్ని కుదించే విధానంగా పోర్టులతో టైఅప్ అయ్యి కంటైనర్కి ఆ రోడ్డల్లో సగ భాగంలో ఫిషింగ్ హార్బర్ని ఇచ్చే విధానం గణేష్ కుమార్ చేశారు. కానీ అది తక్షణమే ఇప్పటికే ఫిషింగ్ హార్బర్ సరిపోవటం లేదు, అది కంటైనర్ యార్డ్కి ఇవ్వడానికి వీలు లేదని మొన్నే మహిళలు పెద్ద ఎత్తున ధర్నా చేసిన దాన్ని ఆపే విధానం ఉంది. కంపల్సరిగా ఎమ్మెల్యే సన్నిధిలో జరుగుతుంది కానీ తక్షణమే అది ఆపవలసిందిగా కోరుకుంటున్నాం. ఇలాంటి ఆపకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అది ఆపే విధానంగా ఫిషింగ్ హార్బర్కు దక్కించే విధానంగా మేము చేస్తామని ఈ సభాముఖంగా మీడియా సోదరులందరికీ తెలియపరుస్తున్నాం. అలాగే ఫిషింగ్ హార్బర్లో గతంలో ఉదుత్ తుఫాను వచ్చిన తర్వాత అది ఇంచుమించు 10 మీటర్ల లోతు ఉండేది. ఇప్పుడు ఆ తుఫాన్ నుండి ఇక్కడ ఉండే ప్రతి చెత్త కూడా ఫిషింగ్ హార్బర్లోకి వెళ్ళి మీటర్కి ఎత్తున లోతు తగ్గిపోయింది. అంటే ఈ చెత్త చెదారు ఒక ఎమ్మెల్యే స్థితిలో ఉండి ఫిషింగ్ హార్బర్లో ఫిషింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఆ అనుభవం ఉంది. తక్షణమే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు, అయ్యా ఇది కూరుకుపోయి ఉన్నది, ఈ మట్టిని పోర్టు వాళ్ళతో తీయించాలి, తక్షణమే తీయించాలని చెప్పేసి వాళ్ళు ఎన్నిసార్లు బోటు వాంటర్లు మొత్తుకున్నా సరే ఆయన గణేష్ కుమార్ పట్టించుకునే విధానం ఉంది. తక్షణమే పోర్టులకు చెప్పించి అది తీయించాలని చెప్పేసి మీ సభాముఖంగా తెలియపరుస్తూ